హాయ్ ఫ్రెండ్స్, PVSK కుకింగ్లో బియ్యం పిండితో స్నాక్స్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఇవి చాలా బాగుంటాయి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆ బియ్యం పిండిలోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లము అన్నీ సన్నగా తరిగినవి, ఒక స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు మేము సన్నగా తరిగి వేసాము. తగినంత సాల్ట్ వేసుకోండి. సోడా ఉప్పు కొంచెం వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఒక 2-3 స్పూన్లు పెరుగు వేస్తున్నాము. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాల పాటు అంతా బాగా కలిసే విధంగా. బియ్యం పిండి ఉంటే ఈ విధంగా స్నాక్స్ చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. ఇంట్లో ఏమీ లేకపోయినా ఈ విధంగా చేసుకొని తినండి. సాయంత్రం పూట అలాంటప్పుడు పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేసి పెడితే ఏదన్నా తినాలనిపించినప్పుడు, ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని నానిన తర్వాత ఇలా కడాయి పెట్టుకొని నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత సన్న మంట మీద వేయించుకుందాము. వేడివేడిగా చాలా బాగుంటాయి. సాయంత్రం పూట అలాంటప్పుడు, వర్షం వచ్చేటప్పుడు ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇందులోకి పప్పుల పొడి చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ మా ఛానల్లో పప్పులతో పొడి రకరకాలు చేసి పెట్టున్నాము. అవి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా గోల్డ్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకుందాం. అంతేనండి, స్నాక్స్ రెడీ అయిపోయాయి ఎంతో ఈజీగా.